హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హౌస్లో అయితే లైవ్లో గేమ్ అయిపోయింది. ఏం ఫైటింగ్, బిగ్ ఫైట్ అసలు. ఏం మాట్లాడుకుంటున్నారో ఆ ఫైటింగ్ ఏంటో చూద్దాం. ఎపిసోడ్లో కొంచెం చూశారు, దాన్ని చూద్దాం. ఇమ్మానుయేల్కి అన్యాయం జరిగిందని అందరూ పోస్ట్ పెడుతున్నారు, మనం కూడా అనుకున్నాం. కానీ అన్యాయం జరిగిందా, జరిగేలా అతనే చేసుకున్నాడా? సంచాలక డెసిషన్ సంచాలక ఫెయిలా అనేది కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ నొక్కితే మనకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక్కడ సంచాలక ఫెయిల్ అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు, మనం కూడా అనుకున్నాం. సంచాలక ఫెయిల్ అనే ముందు బిగ్ బాస్ రూల్స్ అన్నీ చెప్పారు. 1-2 సార్లు రూల్స్ చెప్పారు. నెక్స్ట్ మనీష్ కూడా రూల్స్ చెప్పారు. ఏమని? గేమ్ పేరేంటి? వదలకు పట్టుకోమని, గట్టి పట్టుకోమని. నిలబడ్డ తర్వాత ఏం చెప్పారు వాళ్ళు? అక్కడ నిలబడిన తర్వాత రెడ్ లైట్ వెలిగినప్పుడు మనీష్ ఒక పర్సన్ పిలవాలి. ఎవరిని? ఫస్ట్ ఎవరైతే కంటెస్టెంట్గా ఎన్నుకోబడ్డారో ఇమ్మానుయేల్, డీమాన్ పవన్, సంజన, హరీష్, ఇమ్మానుయేల్, వీళ్ళు అక్కడ కూర్చొని వీళ్ళకి బదులు ఆడేవాళ్ళు అక్కడ నిలబడతారు. వీళ్ళు వెళ్ళి మనీష్ ఒక పేరు పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక కింద వాళ్ళ కాళ్ళ కింద రాడ్లు తీసేస్తూ ఉండాలి. ఇనుప రాడ్డుని వాళ్ళ బ్యాలెన్స్ చేసుకుని నిలబడాలి పైన, అంతే. తీసేస్తూ ఉంటే ఆ రాడ్డు మనిషికి వస్తారు తీసి. రెడ్ లైట్ వెళ్ళినప్పుడు ఈ పర్సన్ వెళ్ళాలి, మనిషి పిలవాలి. గ్రీన్ లైట్ వెలిగే లోపు అక్కడ ఎవరు తీయాలనేది వీళ్ళు ఆలోచించుకోవాలి అక్కడ నిలబడి. తర్వాత గ్రీన్ లైట్ వెళ్ళగానే అది తీసేయాలి. అట్లా అది రూల్ అక్కడ. అది మనకు సంచాలక ఫెయిల్ అనేదే కనపడుతుంది. కానీ ఇమ్మానుయేల్ తన చేతులారా తన గేమ్ని తనే పాడు చేసుకున్నది ఎవరు ఆలోచించట్లేదు. కంటెస్టెంట్గా అతనే మెయిల్ ముందు. ఎందుకంటే గేము అర్థమైంది, చాలా గేముల గురించి ముందే క్యాల్కులేట్ చేస్తున్నాడు. మన నామినేషన్స్లో కూడా బర్నీ అన్నాను అట్లా చేసే మనం కనుక ఒక హ్యామర్ తీసుకొచ్చి ప్రతిసారి అందరూ ఒక్కడికే ఇచ్చినట్టయితే హ్యామర్ రాని వాళ్ళందరూ నామినేషన్లోకి వచ్చేవాళ్ళు అని క్యాలిక్యులేషన్ చేసిన ఇమ్మానుయేల్ అక్కడ కూడా మిస్క్యాలిక్యులేషన్. అది వాళ్ళు 5 ఉంటే 5లో ఎవరిని కాపాడుతాం ఛాన్స్ బర్నీకే ఇస్తే వాళ్ళ ఒక్కళ్ళనే కాపాడితే మిగిలిన 4 వచ్చి బర్ణం ఇవ్వడరా? అది ఆలోచించొద్దా? తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించడా? అదే ఇమ్మానుయేల్ చేసే తొందరపాటు. సరే, అక్కడ అది ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి సరిపోయింది, ఓకే. ఇక్కడ ఇదే తొందరపాటు. ఇమ్మానుయేల్ కంటే ముందు ఇద్దరు డీమాన్ పవన్ వెళ్ళాడు. ఫస్ట్ తీశాడు, చూశాడు కదా అక్కడ కూర్చొని. ఫస్ట్ కెప్టెన్ అది చాలా గౌరవం. ఫస్ట్ కెప్టెన్ అంటే అది ఒక నిలబడిపోద్ది. అట్లాంటి గేమ్కి వెళ్ళే ముందు ఆలోచించుకోవాలి కదా, నిదానంగా ఉండాలి కదా. డీమాన్ పవన్ వెళ్ళి చక్కగా తీశాడు. ఫస్ట్ పర్సన్ గేమ్ అర్థం కాదు, కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. ఫస్ట్ పర్సన్ వెళ్ళి చక్కగా తీశాడు. ఆ పర్సన్ తీయడం చూశారు ఇమ్మానుయేల్. నెక్స్ట్ టైము సృష్టి వెళ్తుంటే మనీష్ ఆపాడు, గ్రీన్ లైట్ పడ్డాకే తీయని. వెళ్ళింది, రెడ్ లైట్ పడింది, మొత్తం చూసుకుంది, గ్రీన్ లైట్ పడింది, తీసింది. మరి అది కూడా మనీష్ ఆపింది గమనించాడు కదా, ఎందుకు ఆపాడో చూశాడు కదా. మరి ఇమ్మానుయేల్ నువ్వు చెప్పాలి కదా, నాకు తెలియదు అని ఎట్లా అంటాడు? నువ్వు రాంగ్ డెసిషన్ ఇచ్చావని మనిషిని ఎట్లా అంటాడు? నన్ను ఆపలేదని మనిషిని ఎట్లా అడుగుతాడు? చేసింది తప్పు ఇమ్మానుయేల్. గేమ్ అర్థం చేసుకోకుండా తొందరపాటు పనులు చేసింది ఇమ్మానుయేల్. కంటెస్టెంట్గా ఫెయిల్ అయింది ఇమ్మానుయేల్. బర్నీని అవుట్ అయ్యేలా చేసింది ఇమ్మానుయేల్. లేకపోతే బర్నీ గారు కెప్టెన్ అయ్యి ఉండేవాడేమో. అంటే బర్నీ గారు ఆడాడంటే బర్నీ గెలిస్తే ఇమ్మానుయేల్ కెప్టెన్ అయ్యి ఉండేవాడు. కొంచెమైనా ఆలోచించాలి కదా. తొందరపాటు పనులు తొందర పరిగెత్తున్నాడు. అలా చూడొద్దా? ముందు ఇద్దరు తీసున్నారు, చూశారు, మనిషి ఎందుకు ఆపాడో చూశాడు. వెళ్ళి రాంగ్ డెసిషన్, రాంగ్ స్టెప్ వేసి నాకు తెలియదు కదా, నువ్వు చెప్పాలి కదా, వాళ్ళకి చెప్పావు కదా, నువ్వు చెప్పాలి. ఇదే మాట, వాళ్ళకి చెప్పావుగా, నాకు చెప్పలేదు. చెప్పడానికి అన్నా ఉండేది. ముందు అన్నీ తెలుసుకొని ఫస్ట్ స్టెప్ అయితే తెలియదులే, కన్ఫ్యూజ్ అయ్యాడు అనుకోవచ్చు. ఫస్ట్ ఫెయిలే ఇమ్మానుయేల్, ఫెయిల్ అయిందే ఇమ్మానుయేల్. ఇక్కడ గేమ్ అంతా తెలిసి కూడా చూసి కూడా. నెక్స్ట్ అప్పుడు మనిషిని అందాం మనం. సరే, ఇతను తప్పు చేస్తున్నాడు తీయడానికి వంగినప్పుడు మనిషి అప్పుడు చెప్పు ఉండాల్సింది. ఏమైనా తప్పులు చేస్తే సర్దిద్దడానికే కదా మనిషి అక్కడ ఉండేది, సంచలక పెట్టింది అందుకే కదా. ఆ తీసే టైంలో అన్న గ్రీన్ లైట్ వెలగలేదు ఆగానే ఒక మాట మనిషి చెప్పు ఉండాల్సింది. ఏం హడావుడి చేస్తున్నాడు మనిషి అసలు.
కొంతమంది మనిషిని ఎందుకు ఎన్నుకున్నారో తెలియదంటే అలాంటి వాళ్ళు ఎన్నుకోబట్టే కదా బీబీ నైన్లు ప్లానే అది కదా. మనం కోరుకున్నట్టు అక్కడ ఎన్నుకోరు, వాళ్ళకి హౌస్కి ఉపయోగపడే వాళ్ళని ఎన్నుకుంటారు. తీసుకున్నారు. మనిషి హడావుడి మామూలు హడావుడి కాదబ్బా. అడు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, అది చెప్తాడు, ఇది చెప్తాడు, ఆగండి ఆగండి అంటాడు, నేను చెప్పేదని అంటాడు. దాంట్లో భాగంగా అసలు ఇమ్మానుయేలు మనిషి అయితే బీపచ్చంగా అరుచుకున్నారు. మామూలు విపత్తు చాలాసేపు లైవ్లో అయితే దగ్గర 1.5-2 గంటల సేపు అరుచుకొని ఉంటారు. అట్లా అరుచుకున్నారు. ప్రతిసారి ఇమ్మానుయేలు ఏమంటాడు, నాకు చెప్పాలి కదా, నాకు తెలియదు కదా అంటాడు. అది రాంగ్. కంటెస్టెంట్గా ఇమ్మానుయేలే ఫెయిల్. నెక్స్ట్ మనిషికి వచ్చేటప్పటికి పో, ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపో, పాయింట్ వచ్చినప్పుడు అడిగి మాట్లాడతా పో, నామినేట్ చేసుకోపో, ఇట్లా అంటున్నాడు. చేసుకుంటాడు ఖచ్చితంగా, అది పాయింట్ పెట్టుకుంటాడు అతను. ఎందుకంటే అతను తప్పు చేసింది అతనికి అర్థం కావట్లేదు, కానీ వివరించి ఎవరు కూడా చెప్పట్లా. భరణి గారు కూడా నువ్వు తొందరపడ్డారని భరణి గారు కూడా అతనికి వివరించి చెప్పట్లేదు. చెప్పకుండా మనిషిదే సంచాలకుగా ఫెయిల్ అని చెప్పాడు. అక్కడ సంచాలక డెసిషనే తుది నిర్ణయం కాబట్టి బిగ్ బాస్ చెప్పేశాడు. ఇమ్మానుయేల్ పక్క వచ్చేసాడు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఫెయిల్ ఎక్కడ పడిందంటే మనిషి పవన్ కళ్యాణ్ది సంజన ప్రతిసారి వెళ్ళి పవన్ కళ్యాణ్ రాడ్లే బీగుతుంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ పెట్టుకుంది. తీసినప్పుడు పైకి వెళ్ళాడు. ఆ పైకి వెళ్ళినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని దానికి కొంచెం మనం సపోర్ట్ ఇచ్చి పైకి ఇట్లా పాకుతాం కదా, అట్లా సపోర్ట్ అట్ట అనుకొని పైకి పాకాడు. అది మనిషి చూడాల. ఆ రాడ్ పెట్టుకునే మూడ్లో ఉన్నాడు, కింద ఉంగి చూడాల. వీళ్ళందరూ గయ్యన పడ్డారు. సపోర్ట్ తీసుకున్నాడు, బ్యాక్ సపోర్ట్ తీసుకున్నాడు అని గయ్యని అరిచేటప్పటికి అప్పుడు ఉండండి నేను చూశాను అప్పుడు అంటున్నాడు. నేను చూశాను నేను మాట్లాడతాను మీరు ఆగండి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, రైట్ హ్యాండ్ యూజ్ చేసేవంటున్నాడు పవన్ కళ్యాణ్. నేను ఎప్పుడు సపోర్ట్ తీసుకున్నానంటే నువ్వు రైట్ హ్యాండ్ యూజ్ చేసేవంటున్నాడు. కానీ అక్కడ యూజ్ చేసింది లెఫ్ట్ హ్యాండ్, ఎడమ చెయ్యి పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుంది. ఏం చూశాడు మనిషి అక్కడ, తొత్తురుపిత్రులాగా చేస్తున్నాడు. కానీ అక్కడ ఏం చూస్తున్నాడు ఏందనేది ఇప్పుడు అక్కడే రాడ్ ఇవ్వగానే పెట్టుకోవాలా, ఏ చేతిలో ఉంటే ఆ బరువు మొయ్యలేడా? అక్కడ నిలబడి పట్టుకొని వాళ్ళు దరిద్దుకున్న దాకుండి స్టెబుల్ అయిన దాకుండి వెళ్ళి పెట్టుకోవచ్చు కదా. వాళ్ళు సర్దుకుంటున్నారు. ఎక్కడెక్కడ రాడ్లు ఉన్నాయో అక్కడ కాళ్ళు పెట్టుకొని పైకో పక్కో ఎగబాగుతున్నారు. అది పూర్తిగా అబ్జర్వ్ చేయాలి కదా. సంచాలకుని పెట్టేది అందుకే కదా, వాళ్ళు ఎలా ఆడుతున్నారు అబ్జర్వ్ చేయడానికి, వాళ్ళు ఏం సపోర్ట్ తీసుకుని అబ్జర్వ్ చేయడానికి. ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు ఏ సపోర్ట్ తీసుకోకూడదు, మీ కాలు భూమి మీద అంతే అవుట్ అయినట్టు చెప్పాడు. మరి అది ఆలోచించాలి కదా మనిషి. నేను చూశానంటే ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ అబద్ధం ఆడాడు. నేను తీసుకోవాలి, నేను ఇక్కడ పట్టుకున్నా అన్నాడు. కానీ కాదు, కరెక్ట్ కాదు అది. అక్కడ పట్టుకోవాలి అతను. ఒక చేతి రైట్ హ్యాండ్ తోటేమో ఒక రాడ్ పట్టుకున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆ బోర్డు సపోర్ట్ తీసుకొని బ్యాక్ సైడ్ బోర్డు సపోర్ట్ తీసుకొని పైకి వదిలాడు. కానీ అది చూడకుండా మనిషి వచ్చి నువ్వు రైట్ హ్యాండ్ యూజ్ చేసే ఫెయిల్ నువ్వు వచ్చేసే అంటున్నాడు. దాన్ని పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, లేదు నేను అంటే 2 చేతులతోటి ఒకటే పట్టుకున్నా అన్నట్టు చూపిస్తున్నాడు. నేను ఇక్కడ పట్టుకున్నాను చూపిస్తాను. ఇక్కడ పట్టుకుంటే పైకి ఎట్లా పడతాడు, లాజిక్ కదా. పైకి అక్కడికి అదే పట్టుకుంటే సపోర్ట్ తీసుకొని పైకి ఎట్లా వెళ్తాడు, అది కింద సైడ్కి ఉంది రాడ్డు, ఎట్లా వెళ్తాడు? లాజిక్ ఉపయోగించాలి కదా. ఆ లాజిక్ ఏం లేకుండా ఈయన చూడకుండా రైట్ హ్యాండ్ ఈయన చెప్తున్నాడు. సంచాలకుగా టోటల్లీ 0 కంటే కూడా 00 ఫెయిల్ మనిషి. ఉచిత మాటలో గాబర అటు తిరగటం, గందరగోళం చేయటం అంటే ఫస్ట్ సంచాలక్ కదా. అబ్బో మామూలుగా చేయట్లేదు మనిషి. అక్కడ అసలు ఓనర్ అయిపోయినట్టు నాన్న విపసం చేస్తున్నాడు. దాంట్లో వాళ్ళ ఓనర్స్నే డామినేట్ చేస్తున్నాడు. అదైతే నెక్స్ట్ అయితే ప్రోమో వచ్చింది కదా, ప్రోమోలు ఇదే గేమ్ గురించి చూపిస్తున్నాడు. ప్రియ ఏమంటుంది, అందరూ అన్ఫేర్గానే గేమ్ ఆడుతున్నారు అని అంటే అన్ఫేర్గా ఎవ్వరు గేమ్ ఆడలేదు. ఎందుకన్నదంటే ఆ మాట, వీళ్ళు వెనకాలండి ఇమ్మానుయేల్ గారిని సృష్టి వెళ్ళినప్పుడు ఇమ్మానుయేల్ వీళ్ళు మిగతా వాళ్ళ తరఫున వాళ్ళకి అది ఇది అని గైడ్లైన్స్ ఇస్తున్నారు. ఆ గైడ్లైన్స్ ఇవ్వడం వలన దాదీని ప్రియ అంటుంది అనమాట అన్ఫేర్ గేమ్ అని. గైడ్లైన్స్ ఇస్తున్నప్పుడు ఇవ్వకూడదని మనిషి చెప్పలేదు. బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీరు అక్కడ కూర్చోండి అంతే అన్నాడు. అక్కడ కూర్చొని చూడమన్నాడు అంతే, గైడ్లైన్స్ ఇమ్మని చెప్పలా. ఇచ్చేది ఏదో కూర్చున్నప్పుడు చెప్పుకోండి. అక్కడికి వెళ్ళినాక సృష్టి అది ఇది అని గైడ్లైన్స్ ఇస్తున్నారు. వాళ్ళది వాళ్ళ కాళ్ళ కిందది వాళ్ళ సైడ్ ఇది అని చెప్తున్నారు. దానికి ప్రియా కోపం వచ్చింది. ప్రియా కోపం వచ్చి అన్ఫేర్ గేము, తక్కువలో అన్ఫేర్ గేమ్ అన్నది అన్నదా. మరి అక్కడికి వెళ్ళిన గైడ్లైన్స్ ఇటువంటి, మరి అది ఎందుకు గమనించడు మనిషి? అలా చెప్పకూడదని ఎందుకు అన్నాడు? ఒకవేళ అలా చెప్పినా కానీ ఆమెను తినకుండా వెనక పంపాల్సింది కదా.
వాడు చెప్తే నువ్వు చేసేవని వీళ్ళకి మైండ్ ఉండదు. ఒకవేళ మాట్లాడుకోవాలంటే అక్కడ మాట్లాడుకోవచ్చు కదా, కూర్చున్నప్పుడు మాట్లాడుకొని రావచ్చు కదా. ఇక్కడికి వచ్చినాక తీసే ముందు గైడ్లైన్స్ ఇవ్వడం ఏంటి? అందుకు ప్రియా కోపం వచ్చింది. మళ్ళీ హరీష్ ఏమంటున్నాడు, మళ్ళీ బాడీ షేవింగ్ అంటే ఇమ్మానుయేల్ ఒకలాగా పరిగెత్తాడు కదా, అంటే జబర్దస్త్ కాబట్టి నవ్విస్తూ పరిగెత్తాడు. ఆ పరిగెత్తిన దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు మనీష్. నేను ఎప్పుడు ఇలా పరిగెత్తనని బాడీ షేవింగ్ చేయడం తప్పు కదా, వీళ్ళకి బాగా అలవాటైంది బాడీ షేవింగ్ చేసుకోండి. సరే అబ్బాయిలు కాబట్టి అది పెద్ద లెక్కలో రాదులే, బాడీ షేవింగ్ చేసాడు అన్న అని చెప్తున్నాడు భరణి గారితో. భరణి గారు అయితే స్టేబుల్గా ఎవరు చెప్పింది అది చెప్పింది అంటాడు, అంతే, ఎదురు చెప్పడం. నిన్న రాము చెప్తుంటే కూడా, నేను లైవ్లో రాము పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నాడు, అతను సూప్ లేదు, నాకు అర్థం కావట్లేదు, నా కోఆర్డినేషన్ రావట్లేదు, దగ్గరికి రావట్లేదు అని చెప్తుంటే అంటున్నాడు, కానీ దానికి ఎదురు మాట్లాడట్లేదు. చాలా తెలివిగా భరణి గారు స్టేబుల్గా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ టోటల్ ఈ గేమ్కి వచ్చి మనీష్ అనే వ్యక్తి సంచాలకుగా ఫెయిల్ ఒకటైతే, రెండోది కంటెస్టెంట్గా ఇమ్మానుయేల్ కూడా ఫెయిలే. ఈ రెండు ఒకటి. నెక్స్ట్ బనానాస్ దొంగతనం చేశారంట. ఆ బనానాస్ ఎవరు తీశారు? ఇమ్మానుయేల్, భరణి గారు, తనుజ, ముగ్గురు. మరి అన్ని ఫ్రూట్స్ అన్నీ పడేస్తున్నారు కానీ వాళ్ళకన్నా ఇవ్వట్లేదు. అప్పుడు డిమాండ్ పవన్ అన్నాడు, ప్రియా అన్నది, పడేయటం ఎందుకు, వాళ్ళకన్నా ఇస్తే వాడాలు తింటారు కదా అంటే ఈ మనిషి అంటాడు, రేపు దిన చూడండి. మనిషి ఏందో మరి వాళ్ళ ఇంట్లో తెచ్చిపెట్టినాడు, బిహేవ్ చేస్తున్నాడు అక్కడ. పాపం ఎక్కువైతే పడేయాల్సి వస్తుంది కదా, వాళ్ళకని ఇస్తే వాళ్ళు తింటారు కదా, వాళ్ళు ఆకలికి ఇబ్బంది పడుతున్నారు కదా అని. నేను సంజనాని చూస్తే నిన్న కొంచెం గర్వంగా అనిపించింది, కొంచెం బాధ వేసింది. పాపం ఆకలి అయ్యి నాకు మటన్ బిర్యానీ పంపించండి, ఆకలి తట్టుకోలేకపోదని బిగ్ బాస్ని అడుగుతుంది. కానీ ఇక్కడ సంజనాని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, కెప్టెన్ అయింది, బీబీ9 అంటే సంజన అంటే బీబీ9 గుర్తొస్తుంది. ఇప్పుడు సేవ్ అయ్యిద్ది కాబట్టి కెప్టెన్ అయింది కదా, సేవ్ అయింది, నెక్స్ట్ నామినేషన్లో ఉండదు. తర్వాత కాబట్టి 3వ వారం ఇక సంజనాకి ఎదురు ఉండదు. 3వ వారం అది చూసుకునేది, 2 వారాలు అయిపోయినట్టే కదా అది సంజన. కానీ సంజనాని చూస్తే ఎవరు గుర్తొస్తాడు తెలుసా? శివన్న గుర్తొస్తాడు. ఆయనేమో జెంట్ చాణక్యుడు, ఏమో లేడీ చాణక్యురాలు. కూర్చొనే అన్నీ తిప్పేస్తుంది చక్రం, కూర్చొనే ఈజీగా. నిన్న వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసే, మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే, ఏంటి నాకు ఇష్టమయ్యారు, నాకు నచ్చారు, వీళ్ళు నాతో నాకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది, వీడు నాకు తమ్ముడులు అంటాడు, ఈ సృష్టి నాకు బేబీ లాగా అనిపించింది అని ఈజీగా చెప్పేస్తుంది. ఇది చెప్పేసి నవ్వుకుంది. వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు నేను అదే ఆన్సర్ చెబుతుంది. వాళ్ళు ఎన్ని అడదండంగా శ్రీజ వచ్చి మమ్మల్ని అలా సెలెక్ట్ చేయాలనిపించలేదా నీకు అని అంటే, ఇదే నాకు ఎలా అనిపించింది, ఇదే ఒకే మాట చెప్తుంది, సైలెంట్గా కూర్చొని నవ్వుతుంది. మామూలు చాడికి శివాన్నను కూడా మించిపోయేటట్టుంది ప్లాన్ వేయటంలో. కాకపోతే మామూలు చాడికి కాదు, కానీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. వాళ్ళు ఎన్ని మాటలన్నా ఒక గుడ్డు కోసం చాలా మాటలన్నారు. సిగ్గు లేదా అన్నారు, గుడ్డు తింటావా అన్నారు, తర్వాత అసలు అంత మాట్లాడొద్దు అన్నారు, హౌస్లోకి రానియొద్దు అన్నారు 2 రోజులు. వేడి నీళ్ళు కూడా, తను వేడి నీళ్ళు తాగుద్దంట, బాలింత కదా, తను వేడి నీళ్ళు తాగుద్దంట. ఆ వేడి నీళ్ళు కూడా బయట ఉండి రాముని పంపిస్తే తెప్పించుకుంది. రానిలేదు ఆమె 2 రోజులు హౌస్లోకి. అన్ని అవమానాలు భరించింది సంజన. తన గుండె ధైర్యానికి మెచ్చుకోవాలి, హ్యాట్సాప్ అని నిజంగా. అందుకే అన్నిటి పడి సైలెంట్గా ఉంది కాబట్టి ఇప్పుడు కెప్టెన్ అయింది. కెప్టెన్ అయిందంటే జనం ఏమంటారు, దమ్ము శ్రీజ బలాడింది, సంజన కెప్టెన్ అయింది అంటారు. సంజన కెప్టెన్ అవటానికి శ్రీజ ఆడింది, ఏం ఆడింది, వాళ్ళలో వాళ్ళేది అనుకున్నారు అక్కడ. ఇప్పుడు ఇమ్మానుయేల్ వచ్చి పవన్ కళ్యాణ్ దిగాలి, ఇమ్మానుయేల్ అవుట్ అయిపోయాడా, పక్క వెళ్ళిపోయాడా, ముందు కొనసాగడం లేదా. నెక్స్ట్ వచ్చి డిమాండ్ పవన్ వచ్చి పద్దాక రాముదే తీస్తాడు, సృష్టి వచ్చి ప్రియాదే తీసిద్ది, సంజన వచ్చి పవన్ కళ్యాణ్దే తీసిద్ది. ఇంకెక్కడ ఇంకా శ్రీజ ఎవరు చెప్తున్నారు? అసలు శ్రీజను కదిలినట్లేదు ఎవరు, వీళ్ళేది అనుకుంటున్నారు. మొన్న కూడా అన్న చూడండి, ఒకళ్ళు వచ్చి ఎవరు శ్రీజన, ఎవరో వచ్చి గుడ్డు వల్ల రతిక సారీ అమ్మాయి పేరు రీతు, గుడ్డు వల్ల చూడు ఎంత గొడవ జరిగిందో, 2 రోజులు గొడవ జరిగింది, నీ వల్ల ఎంత సఫర్ అయ్యావని అంటే, గుడ్డు వల్ల ఎందుకు అయ్యిందిరా అంత గొడవ? కాదురా, వాళ్ళ పర్సనల్ గొడవ చేసుకుంటున్నారు వాళ్ళు అంటుంది. అరే సంజన ఎంత ఈజీగానే అవుతుందో తెలుసా?
అంటే ప్రతి ఒక్కటే మనసుకు తీసుకుంటాం, అక్కడ ఉండలేదు. బాధను దాచుకుంటుంది కానీ దాన్ని పైకి ఇట్లా కవర్ చేసుకొని పాపం ఉంటుంది. చాలా ఈజీగానే వేసింది. వాళ్ళు గొడవలు పడ్డారని నిన్న కూడా గేమ్లో అదే జరిగింది. వాళ్ళు గొడవలు పడి వాళ్ళే తీసేసుకొని సంజనని తీసుకెళ్ళి యువరాణి సీట్లో కూర్చోబెట్టాడు. సంజన గల్రాణి, బీవీ9కి ఫస్ట్ రాణి అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకేమనిపించింది? మనీష్ ఫెయిలా సంచాలక్గా, కంటెస్టెంట్గా ఇమ్మానుయేల్ ఫెయిలా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.